ఎవడో 40 అంతస్తులో కూర్చున్నాడట మంచిగా బీర్ కొనుక్కుంటా. ఈలో ఫోన్ వచ్చిందంట. హలో, అరే గోపి, నీ భార్య రాదు, చచ్చిపోయింది. భార్య చచ్చిపోతే నేను బ్రతకాలి దేవుడో అని దూకేసి 30వ ఫ్లోర్లో అంటున్నాడు. నా పేరు గోపి రాదు కదా. 20వ ఫ్లోర్లో నా భార్య పేరు రాదు కాదు కదా. 10వ ఫ్లోర్లో నువ్వు ఎందుకు దూకినానబ్బా? స్వామి సార్ నువ్వు చచ్చాను తొందర రోజు అవ్వచ్చు కానీ ఉన్నారు ఇక్కడ నమ్మునగా ఉన్నారు. వ్యాపారంలో తొందర ఆచితం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. తొందర వద్దు. అలాగే శ్రద్ధతో మనం ఆలోచించినామంటే ఎస్ మై డియర్ ఫ్రెండ్, మనకు సక్సెస్ అనేది వస్తుంది. అమెరికాలో ఒక చార్టర్డ్ ఫ్లైట్ ఉందండి ఎయిర్పోర్ట్. చార్టర్డ్ ఫ్లైట్ అంటే పైలట్ పక్కన ఇంకో ఉంటుంది, 2 సీట్లే ఉంటుంది. ఒకడేమో బ్యాగ్ గీన్ తగ్గించుకొని వచ్చినాడు, ఎక్కి కూర్చున్నాడు. పైలట్ సీట్ లో కూర్చున్నాడు. స్టార్ట్ చేసేసి గుర్రమని పోతాను, వండల మీద నుంచి పోతాను. ఇంకా దింపు అన్నాడు. దింపండి పక్కకి. అప్పుడు తీసి ఫోటోలు తీస్తున్నాడు. ఏం సార్ ఫోటోలు తీస్తున్నాడు? మరి మా ఛానల్ పెట్టాలి కదా ఫోటో. ఛానల్ ఏం ఛానల్ సార్? నేను ఎన్డీటీవీ ఫోటోగ్రాఫర్. నా ఇన్స్ట్రక్టర్ కాదా మీరు? కొత్త ఇన్స్ట్రక్టర్ వస్తున్నాను. ఇన్స్ట్రక్టర్ కాదు నేను. మరి ఆయన ఏం చేస్తున్నాడు సార్? మా ఇన్స్ట్రక్టర్ లేపుడే పెట్టి నాకు చేపించి ఎప్పుడు చెప్పలేదు. మరి లేపుడే వచ్చాడు ఫ్లైట్. ఎక్కే ముందు చెప్పాలి నాకు. మరి అయ్యా నేను ఆయన ఆడ చెప్పలే ఇడు ఆడ. ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి లైఫ్ లో, పర్టికులర్ గా మార్కెటింగ్ లో. కాబట్టి అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకా 2 పాయింట్లు ముగిస్తాను. ఆబ్సెస్డ్ అంటే అది మన జీవితం అయిపోవాలి. పొద్దున్న లేస్తేనే మన బిజినెస్ గురించి, పడుకునేటప్పుడు బిజినెస్ గురించి. పక్కన నిద్రలు మెరుపు వచ్చేయాలి, మనం భయంతో మెరుపు వచ్చేయాలి, కాపులతో మెరుపు వచ్చేయాలి. మన కళ ఎట్లుండాలి? సంస్థ గురించి ఆలోచించాలి, నా సక్సెస్ గురించి ఆలోచించాలి, 5 సంవత్సరాల టార్గెట్ పెట్టా, ఏం సాధించాలి దాని గురించి ఆలోచించాలి. ఎస్ మై డియర్ ఫ్రెండ్, నిద్ర పట్టకుండా చేసేవే అసలైన కళలు. బి ఆబ్సెస్డ్. ఇప్పుడు సచిన్ ఉన్నాడు, ఎందుకు అంత టాప్ లెవెల్కి వెళ్ళిపోయినాడు? అమ్మాయి సింధు ఉంది, ఎందుకంత ఆబ్సెస్డ్? సచిన్ ఇప్పుడు ఆయన దృష్టి అంతా ఆయన గేమ్ మీదే ఉంటుంది. ఆయన యొక్క కమర్షియల్స్, అడ్వర్టైజ్మెంట్స్, డబ్బులు ఎంత మాట్లాడేది ఆయన కాదు. సచిన్ వెళ్ళి కూర్చోడు. సచిన్ కో మేనేజర్ ఉంటాడు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. అట్ దట్ టైం ఇక్కడ ₹1,00,00,000 ఇదవుతుంటది, కాంట్రాక్ట్ సైన్ అవుతుంటది. సచిన్ ఏమో అక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటాడు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. మనది కూడా ప్రయారిటీ అన్నది దీనికి ఇవ్వాలి, మన వ్యాపారానికి. మిగతావన్నీ ఉండొచ్చు, బట్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు దిస్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఎక్సెస్ వద్దు. అతిగా. ఇప్పుడు బుద్ధుడిని ఒక ఆయన అడిగాడు, సార్ వాట్ ఈస్ పాయిజన్? విషం అంటే ఏంటి సార్ అని. మనమైతే ఏం చెప్తాం? సంపుతుందా అంట. డాక్టర్ గారు ఏం చెప్తారు? విషం అన్నది లోపటేస్తే నాడీ మండలం అంతా ఖరాబ్ అయిపోతుంది, రక్తం అంతా కలుషితం అయిపోతుంది, అటు ఇటు తిప్పి 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 చెప్తాడు. సంపుతామండి. అదే మనమైతే బుద్ధుడేం చెప్పండి, ఎలాంటి సైంటిస్ట్ అయినా, ఎలాంటి డాక్టర్ అయినా, ఎలాంటి ఇంటెలెక్చువల్ అయినా, ఎలాంటి ప్రొఫెసర్ అయినా తెలుసుకోవలసిన ఆన్సర్ చెప్పండి. వాట్ ఎవర్ ఎక్సెస్ ఇన్ యువర్ లైఫ్ ఈస్ పాయిజన్. అతి ఏదైతే ఉందో అదేరా పాయిజన్. అతి ప్రేమ పాయిజన్, అతి అన్ని ఏదైనా అతి 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 అతి. కొంతమంది అతి చేస్తూ ఉంటారు. టూ మచ్ పని చేయండి, అతిగా ప్రేమించండి. మీ యొక్క టీంని ప్రేమించండి, అతిగా ప్రేమించకండి. టీంని ప్రేమించాలి, ముద్దుగా చూసుకోవాలంటే వాడు సంఖ్యలు ఎత్తుకున్నాడు. దానన్నా కన్నా ఏం చేయిందన్నా, నేను ఉన్నా కదా మా ఉన్నా. అప్లికేషన్ ఈయన ఫిల్అప్ చేస్తాడు, సైట్స్ అదే మన సైట్కి వెళ్తాను కదా కస్టమర్ ఈయనే చేస్తాడు, అన్ని ఈయన చేసి ఇట్లా నన్న డబ్బు తీసుకో. ఏమవుతుంది వాడు రేపు? పని చేయడు, అలవాటు అయిపోయింది కదా. ఈజీ మనీకి అలవాటు అయిపోయింది. ఇంకెందుకు చేస్తాడు పన్నాడు? నువ్వు పెట్టాడు నడక నేర్చుకుంటుందండి, కింద పడతారు లేస్తారు, అవునా కదా. తల్లి నా బిడ్డ పుట్టగా పుట్టాడు తీసుకొని వేసి సంకలో ఎత్తుకొని పుచ్చుకు అని వదిలిపెట్టి నెక్స్ట్ డే పడితే లేస్తాడు. ఆవిడ నిన్న లేపడం ఇయర్ కూడా లేపట్టాడు. ఎంత పోరు భూమిలో వానికి అని తెలివితేటలు అయితే గడ్డల మీసాలు వచ్చిన మనకేం తెలివితేటలు? దట్ ఈస్ నాట్ ది వే టు లవ్. యూ హ్యావ్ టు క్రియేట్ లీడర్.
లీడర్స్ గా తయారు చేసినప్పుడే ఎక్సెస్ లవ్ అన్నది వద్దు. టూ మచ్ ప్యాంపరింగ్ స్పాయిల్స్. ఎప్పటికీ మనం నాయకుల్ని తయారు చేయలేము మిత్రులారా. హైదరాబాద్ లో ఒకడు ఒక అమ్మాయిని ప్రేమించిందంట. కుర్రలు నవ్వుతున్నారు. తప్పేముంది, మీరు డైరెక్ట్ చెప్పచ్చు ఐ లవ్ యూ. లేదా సినిమా వాళ్ళు కొన్ని టిప్స్ ఇచ్చినారు, 1 for you ఎవరినే కదా చెప్తే చిరునవ్వు నవ్విందంటే ఓకే, చెప్పు తీసిందంటే నాట్ ఓకే. దీనికి ఎక్స్ట్రా చేయడం ఇష్టం. దీనికి ఉల్టా సుల్టా చెప్తాడు అన్నిటి. వీరికి కవితలు రాసే అలవాటు. కవితలు ఉర్దూలో మంచి కవిత రాస్తాడు. నేను ఉర్దూలో చెప్పి మనకు తెలుగు అనువాదం చేస్తాను. ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి ఎట్లాగైనా అనేసి కాగితం తీసుకున్నాడు. खून से लिखता हूं मैं मगर खूनी नहीं. రక్తంతో రాస్తున్నా అట్లని నేను కూని కొన్ని కాదు. తుమ్కే మర్తా హూ మే మగర్ ముడదా అని నీ మీద పడి వస్తున్నా అట్లని శవాన్ని కాదు. అమ్మాయి సరే ఆజ్కల్ కి లడికి అమ్మాయి కూడా సంకేతింది. ఈ ఒలేవాడు ఉల్టా సుల్టా చెప్తాడేది. నమ్మకం మీద చెప్పాలి కానీ కాగితం తీసిరా. खून से लिखते हैं कि वो कलम नहीं है क्या? ये रक्तम जरा से नौकरी ले रखे मुझ पे मरते हैं दूसरी कोई नहीं. ना भी पढ़ सकता है मुखान की